ఇక్కడ ఇంత చలిలో కూడా పొట్టిగానే ఇరుగుతుంది. ఇక్కడ చూస్తే అంతే, చాలా ఈజీ కట్టింగ్. ఇది బ్లౌజులు పెట్టుకోవడం అవసరం లేదు, బ్లేడ్లతో కోసేటోళ్ళం, బ్లేడ్లతో కోసుడు అవసరం లేదు. ఆకు పెద్దగా వస్తే ఓకే దోమ వస్తుంది, అది పక్క. రెండవది ఎల్లో కలర్ రావద్దు బెండలో. ఎల్లో కలర్ కాయత్తాయి పెండబోదర ఓసుడే. ఇక్కడ తెంపి చూపిస్తాను, ఇలా ఉండాలి ఆకు. ఎండాకాలం వచ్చిందంటే బెండకాయ డౌన్ అవుతుంది, అది రేటు పోదు, అందరికీ కాస్తాయి. యాక్సెప్టెన్సీ ఎలా ఉంది? నేను వాళ్ళు 30 అమ్ముతాను, 45-40 అమ్ముతాను ఇప్పటికీ. సోదరులందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనము కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలము ఇందిరానగర్లో ఉన్నాము. ఎవరైతే శ్రీనివాస్ గారితో ఉన్నామో వీరు దాదాపు ఒక 2.5-3 ఎకరాలలో కూరగాయలు సాగు చేస్తూ కరీంనగర్కి నిత్యం సప్లై చేస్తూ ఉంటారు. అందులో భాగంగా వీరు బెండ, టమాటో మరియు ఆకుకూరలు కూడా సాగు చేస్తున్నారు. ప్రస్తుతము ఈ చలికాలంలో వీరు ఒక 20 గుంటల్లో బెండ సాగు చేస్తున్నారు. రైతు సోదరులు ఏంటంటే బెండ ఏ సమయంలో పెడితే ధర వస్తుంది, టమాటా ఏ సమయంలో పెడితే ధర వస్తుంది, బెండ సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఎలా ఉంటాయి, తర్వాత ఎలాంటి మేలు రకమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి, తర్వాత బెండ సాగులో వచ్చేటువంటి సమస్యలు ఏంటో రైతు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాము. అన్నగారు నమస్తే. ఎట్లా చెప్పండి అన్న, మీరు ఎన్ని ఎకరాల్లో సేద్యం చేస్తుంటారు? నేను ప్రతి సంవత్సరం 1 ఎకరా పెడతా. ఓకే. సాగర్ దగ్గర ఎన్నో రకాలు తీసుకున్నా కానీ ఈసారి రవి కొత్త రకం వచ్చిందని చెప్పేసి ఇది ఇచ్చిండు. వెరైటీ పేరు ఏంటన్నా? వెరైటీ పేరు రవిలా కాకతీయ అని కొత్త వెరైటీ వచ్చింది, బెండ రకం. ఇది ఒకసారి పెట్టి చూడండి అని అంటే నేను డౌట్ పడ్డా ఫస్ట్ టైం. ఏమో వస్తువులు అన్నిటిలాగానే ఉంటుంది కావచ్చు అని డౌట్ పడ్డా. ఓకే. కానీ ఈ వెరైటీ మాత్రం సూపర్ వెరైటీ. కాయ గ్రీన్నెస్ మస్తు ఉంటుంది, మళ్ళీ చెట్టులో ఆకు సన్నగా ఆకు రావడం. ఓకే. గోంగూర అంటారు. ఆకు ఇట్లా పెద్దగా మోతుకాకు లాగా రాదు, ఇది సన్నగా వస్తుంది. అట్లుంటేనే కాయ మస్తు ఉంటుంది. ప్లస్ దగ్గర ఇల్డింగ్ దగ్గర వస్తుంది, చాలా దగ్గర వస్తుంది. కానీ ఇంకొకటి ఈ లేకపోతే ఏంది కదా అంటే మనకు కాయ అమ్ముడు కావాలి, సేలింగ్ కావాలి, మెయిన్ మార్కెటింగ్ సేలింగ్ కావాలి. ఎల్లో కలర్ రావద్దు, కొనుక్కునేది ఒకటే, తొందరగా ఇరగడం ఒకటి. రెండవది ఎల్లో కలర్ రావద్దు బెండలో. ఎల్లో కలర్ కాయ పెండబోదర ఓసుడే, ఇక్కడికి రావు. అవును. రెండవది కాయ గ్రీన్నెస్ ఇట్లా పోతేనే సన్నగా ఉండాలి కాయ. ఓకే. విత్తనాలు కనబడద్దు. ఒక రోజు తెంపడం ఆగిపోయినా సరే అది ముదరద్దు. ఓకే. ఇది 2 రోజులు ఆగినా ముదరదు. ఓకే. కాకతీయ రకం బెండ, కాకతీయ రకం సూపర్ వెరైటీ. చాలా అందరు పెట్టచ్చు. ఇది వేరే ఏ ఇత్తనం ఒకసారి పెట్టిందంటే వేరే ఏ ఇత్తనం కూడా అది దాని జోలికే ఓరిగా ఈసారి ఇది పెట్టిందంటే కాకతీయ పెట్టిందండి. సో మనకు బెండలో ప్రధాన సమస్య ఈ పల్లాకు తెగులు సమస్య కదన్నా. సో మనకు ఇది తెగుళ్లను, ఈ వైరస్ని ఎలా తట్టుకుంటుంది? వైరస్ దీనికి దోమ, పచ్చదోమ, తెల్లదోమ తప్ప పురుగు అంటే కామన్ అన్నిటికీ వస్తుంది. తెల్లదోమ, పచ్చదోమ కూడా అన్నిటికీ వస్తుంది, దీనికి కూడా వస్తుంది. లేకపోతే కొంచెం రాకముందు ఎర్లీగా పెగాసిస్ అట్లాంటివి కొట్టుకుంటే రాకుండా ఉంటుంది. నేను 1-2 సార్లు కొట్టిన పెగాసిస్. తెల్లదోమ, పచ్చదోమ ఖచ్చితంగా నీట్గా ఉన్నది చేను. తర్వాత దూరం కూడా అవసరం లేదు, దగ్గర పెట్టుకోవచ్చు మొక్కలు. ఓకే. ఇక దగ్గర పెడితే కాయ కాయది అనే ఇబ్బందులు ఉంటాయి. ఓకే. చూడండి 2 సైడ్లు దగ్గర పెట్టిన. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఇచ్చారన్నా? 3 ఇంచులు సరిపోతుంది. మొక్కకు మధ్యలో 3 ఇంచులు సరిపోతుంది. సాలుకు మధ్య దూరం ఒక 2.5 ఫీట్లు ఉండాలి. 2.5 ఫీట్లు గజం ఉండాలి, ఖచ్చితంగా గజం ఉంటేనే గాలి తగులుతుంది. ఇటు నువ్వు ఎంత దగ్గర పెట్టినా కాస్త. ఓకే. తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారని? ఇది ఒక రోజు తప్పించి ఒక రోజు కోసి తొందర పెరుగుతుంది. ఓకే. తర్వాత ఇందులో పురుగు సమస్య కోసం మీరు ఎలాంటి మందులు కొడుతున్నారు? పురుగు కోసం నేను డెలిగేటు, ప్రొఫెనోఫాస్ అట్లాంటివి కొడతా ఉంటాను. సో ఓకే. తర్వాత మనకు మార్కెట్లో ఈ కాకతీయ రకం బెండకు యాక్సెప్టెన్సీ ఎలా ఉంది? నేను వాళ్ళు 30 అమ్ముతాను, 45-40 అమ్ముతాను ఇప్పటికి. అవునా? 4 ఖాతాల నుండి అట్నే అమ్ముతున్నా. అదే 15-10 రూపాయల తేడాతోటి వాళ్ళు తక్కువ, నేను ఎక్కువ అమ్ముతున్నా. అది చూసి ఇది నా దగ్గర అయిపోయిన తర్వాతనే వాళ్ళే ముట్టుకుంటారు బెండకాయ. ఓకే. వేరే రకం బెండ మార్కెట్ లో 30 రూపాయల కిలో ధర. 30 పోతే మనది 45 రూపాయలు పక్కా పోతుంది. ఓకే. మళ్ళీ అందులో ఫాస్ట్ గా పోతుంది మనది. ఓకే. ఏ మార్కెట్ కి తరలిస్తుంటారు ఎక్కువగా? ఇది రైతు బజారే, కరీంనగర్ ఎక్కువ శాతం రైతు బజార్. ఎక్కడికి రైతు బజార్ కాదు, ఏ బజార్ పోయినా కాయ మంచి కూడా పోతుంది. ఓకే. కాయ మంచి వెళ్ళింది అసలు దాని ముఖం కూడా చూడేవాడు. ఈ 20 గుంటల విస్తీర్ణంలో మీరు విత్తనాలు ఎంత తీసుకున్నారు? నేను ఒకసారి తీసుకున్నా, బరాబరి ఒక 6 ప్యాకెట్లు తీసుకున్నా. లేకపోతే వర్షం పడ్డది. వర్షం పడి మళ్ళీ ఖరాబ్ అయిపోతే మళ్ళీ పెట్టిన. ఓకే. రెండోసారి పోగుడ్డలు కూడా పెట్టిన తర్వాత మంచిగా వచ్చింది. అయినా కానీ పర్లేదు,
మనకు అది వర్షం పడి ఖరాబ్ అయిందా అది సమస్య కాదు, మంచిగా కాసిందా విత్తనం వెరైటీ మంచిదా అనేది సమస్య అక్కడ. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని రోజులు అవుతుంది కోత కోయబట్టి? ఇప్పుడు నేను 8 కటింగ్లు చేసిన. ఓకే, ఎంత? 20 హైట్ బాగా పెరగది. ఓకే, అంటే ఒక ఇంచు లోపల ఒక కాయ వస్తూనే ఉంటుంది అది. ఓకే, ఇప్పటికి మనకు అంటే కోత కోసిన ప్రతిసారి 20 గుంటల్లో మొత్తము ఎంత? రోజుకు 70 కిలోలు తెంపుతున్నా. అంటే 10 గుంటలకు 70 కిలోలు అంటే ఒక 20 గుంటలకు ఒక క్రాప్కు క్వింటల్ 40 కిలోలు ఇస్తుంది. ఒకసారి తెంపను నేను. ఓకే, డైలీ రోజు 70 కిలో ప్రతిరోజు కట్ చేస్తాను. అందులో సగం తెంపుకోపోతాను. సో ఈ రోజు ఒక 70 కిలోలు, రేపు ఒక 70 కిలోలు. రెగ్యులర్ గా దానికి కస్టమర్లు రెగ్యులర్ అయిపోయారు, ఎందుకంటే ఇది కాయ మంచిగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఆడికి పోతేనే కథం పక్కకు పెట్టేసి వాళ్ళు మన వెరైటీ కోసం. సో మామూలుగా మీరు మిగతా రైతులకి ఈ కాకతీయ రకం బెండ రికమెండ్ చేయొచ్చు అంటారా? పక్కా. నేను ఇప్పటికీ 7-8 కిలోల విత్తనాలు తీసుకుపోయారు, నా ఫ్రెండ్లే తీసుకుపోయి పెట్టారు గోపాలపురం వాళ్ళందరూ. ఓకే, సో మనకు శ్రీనివాస్ గారు ఏంటంటే కాకతీయ రకం బెండ అన్ని విధాలుగా వైరస్. సాగర్ రెడ్డి నాకు ఇది ఒకటి ఇచ్చి మంచి పని చేసిండు, లేకపోతే వేస్ట్ అయిపోయి మొత్తం పచ్చగా ఎల్లో కలర్ అయిపోతున్నాయి ఏ బెండ చెట్టు పెట్టినా. అంటే మన భూమిలో లోపం అనుకున్నా, కానీ లోపం కాదు, వెరైటీ లోపం అది. వాళ్ళు అక్కడ సీడ్ క్రాస్ చేసేటప్పుడు ఇలాంటివి ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. అవును, ఇప్పుడు ఆ కంపెనీలు ఏం చేస్తాయి, పేరు కోసం ఫస్ట్ ఒక 1-2 సంవత్సరాలు మంచి విత్తనాలు ఇస్తారు, తర్వాత డోంట్ వరీ అవే పోతాయి కదా అనే ఆలోచనతో మామూలుగా తయారు చేసేసరికి మాకు రైతులకు ఇబ్బంది అవుతుంది. ఎల్లో కలర్ వస్తున్నాయి, అంత అమ్ముడు పోకపోవడం, సరే గాయకపోవడం. ఒక నెల రోజులకే సర్టిఫికేట్ దున్నే రోటర్ కొట్టుడే ఇది బెండలో. ఓకే, సో ప్రస్తుతానికైతే సాగర్ రెడ్డి గారు చేసిన ఈ పాటి నేను రోటర్ కూడా వేరే విత్తనం అయితే. ఓకే, ఎన్ని రోజులు అవుతుందన్న ఇప్పటికి? ఇది నెల అవుతుంది కటింగ్ స్టార్ట్ అయ్యి. సో ప్రాబ్లం ఇప్పుడు చలికాలంలో అంటే బెండ సాధారణ చలికాలం ఓకే అయింది అనుకో, వేరే ఏ బెండ పెట్టాడు ఈ రవి కాకతీయ తప్ప వేరే ఎవరు కూడా వేరే రకాన్ని ఎంచుకోరు. మనకు బెండలో ధర ఏ సమయంలో వస్తుందన్న? ఏ సమయంలో సాగు చేస్తే ఇప్పుడు ఈ నెల నుండి జనవరి ఫిబ్రవరి వరకు, నవంబర్ నుండి ఫిబ్రవరి లాస్ట్ వీక్ దాకా బెండకాయ. మళ్ళీ ఎండ వచ్చిందా, ఎండాకాలం వచ్చిందంటే బెండకాయ డౌన్ అవుతుంది, అది రేటు పోదు, అందరికి కాస్తాయి. ఓకే, సో చలికాలం బెండ సాగు చేస్తే లాభాలు ఉంటాయి. అక్టోబర్ నుండి జనవరి ఫిబ్రవరి లాస్ట్. ఓకే, ఇప్పుడు కూడా ఇది బెటర్ టైం. నవంబర్ లో కూడా ఈ విత్తనం ఇప్పుడు పెట్టచ్చు, నేను పెడతా అక్కడ ఇంకొంది. సో ఇంకొక దుక్కి రెడీ చేసిన ఇంకొక 8 ప్యాకెట్లు ఆల్రెడీ తీసుకొచ్చింది వాళ్ళ. ఓకే, అది ఏ రకం తీసుకొచ్చారు? ఇదే రవి కాకతీయ అని, వేరే ఏం లేదు. ఓకే, ఇది తెల్ల చెట్లు వచ్చిన వరకు తిని వదిలేయాలి, అవర్ దాకా పెట్టేసుడే. సో దాదాపు ఇది వైరస్ ను పూర్తిగా తట్టుకుంటుంది శ్రీనివాస్ గారు. ఓకే, తర్వాత కాయ కూడా తెంపడానికి ఎలా ఇరుగుతుందండి? ఇది బ్లౌజులు పెట్టుకోవడం అవసరం లేదు, బ్లేడ్లతో కోసేటోళ్ళం, బ్లేడ్లతో కోసుడు అవసరం లేదు. ఇక్కడ చూడండి చిన్నగా ఉన్నది ఇక్కడ. సో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాయ తెంపుదాము, వరేవా భలే ఈజీగా ఇరుగుతుంది. ఒక మును అది ఒక లైన్ వెళ్ళేసరికి ఒక లైన్ వెళ్తున్నారు. ఓకే, లేబర్లు. సో ఇక్కడ చూసినట్లయితే రామనేటోళ్ళు ఇవి ఇలా చూస్తే చాలా ఈజీ కట్టింగ్. ఈజీ. కెమెరా డౌన్ చేయండి. ఇక్కడ ఇంత చలిలో కూడా పొట్టిగానే ఇరుగుతుంది. ఇక్కడ చూస్తే అంతే, చాలా ఈజీ కట్టింగ్. ఇక్కడ కొనలు చూసినప్పటికీ కూడా చాలా బాగుంది, ఫ్రూట్ కూడా నిగనిగలాడుతుంది. సో మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. సో శ్రీనివాస్ గారు మనకు బెండ సాగులో అంటే దీనికి బూడిద తెగులు కానీ లేదు ఇప్పటి వరకు అయితే. లాస్ట్ చూడండి, తెగుళ్ళ మందులు ఎన్నిసార్లు స్ప్రే చేశారు? తెగుళ్ళ మందు నేను వరకు ఏం కొట్టాలి. సో ఇక్కడ ఏంటంటే ఇంత చలిలో కూడా ఎలాంటి తెగుళ్ళ మందులు చేయకుండా ఆకు చెట్టు మొదలు యొక్క ఆకును లేదు పీకడం జరిగింది. సో ఇది ఎలాంటి తెగులు లేదు. పైన గోంగూర కూడా గ్రీన్ నేషన్ చూడండి, అది పండువారి రాలిపోలే. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందా కూడా పచ్చగా. ఓకే, సో ఇంకా ఇది హీలింగ్ పెరిగే అవకాశం ఉంటుందా? నా ఎత్తు దాకా అంటే భూమిలో బలం ఉన్నది కాబట్టి పెరుగుతా ఉన్నది. అంటే మనకు కాయను మించి బలం ఉన్నా కానీ కాయ అస్తూ ఇంచుకు కాయ అస్తూ పెరుగుతుంది, అదనంగా పెరుగుతలేదు. సో ఇంకా దిగుబడి పెరిగి ఇప్పటికి మనకి 20 గుంటల్లో కింటా 40 కిలోలు అంటున్నారు కదా, దినం చెప్పించి దినం కోస్తే కనుక, అంటే ఒకేసారి కోస్తే స్టార్ట్ అయింది ఇప్పుడే ఇది. సో ఇంకా పెరగవచ్చా దిగుబడి? లేట్ గా పెట్టిన చెట్టు ఇంకా రాలేదు. ఓకే, అప్పుడు వర్షాలు పడిపోయినాయి, ఇవి ఫస్ట్ టైం లేట్, ఇంకా చిన్న సైజులో ఉన్నాయి. సో వర్షాలకు పోవడం వల్ల రోజొక 90 క్వింటల్ వరకు వెళ్ళొచ్చు రోజు. ఇది 10 గుంటల్లో 10 గుంటలలో. సో 20 గుంటలు అయితే కనుక రోజు 2 క్వింటలు వెళ్ళే అవకాశం ఉంది. తొందరగా పెరుగుతుంది. ఓకే, సో అడుగు మందులు ఎట్లా ఇస్తున్నారు? ఏమేమి మందులు ఇస్తున్నారు? నేను 10, 26, 2 సార్లు వేసిన. ఎన్ని కేజీలు వేసారు 20 గుంటలకి? ఒక బస్తా వేసిన మొత్తం కంప్లీట్. అంటే వేసినప్పుడు పూర్తి ఒక 2 నెలల క్రితం ఒక ట్రాక్టర్ కోడేరు నేర్పిన. ఓకే,
సో ఖచ్చితంగా కోడి ఎరువు పోస్తే మంచి నేనైతే ఎప్పుడైనా పోస్తా, కానీ పోయిన భూములు ఎట్లా వస్తుందో నేను చూడలే, కానీ పోసి అయితే పెట్టినా ఇలా ఉంది నాది. ఓకే, ఇప్పుడు మళ్ళీ అడుగు మందు ఇంకొకసారి ఎప్పుడు ఇస్తారు? ఇంతే ఇప్పుడు ఇక ఇంకా 2-3 క్రాప్ల దాకా ఇయ్యాను ఇక. సో మొత్తం ఓవరాల్ గా ఈ క్రాప్ అయిపోయేంత వరకు ఎన్నిసార్లు అడుగు మంది ఇస్తారు? ఇంకొకసారి అయితే సరిపోతుంది, ఈ దశకి వచ్చేస్తుంది. పూర్తిగా 2 సార్లు బెండ? 2 సార్లు. ఓకే, 10-20 బాగా అవసరం లేదు. 10-20 ఒకసారి 50 కేజీలు ఇచ్చారు, మళ్ళీ ఒక దఫా 2 నెలల్లో మళ్ళీ ఒకసారి ఇస్తారు. పొటాష్ సంబంధించింది ఏదైనా ఇస్తే సో యూరియా పొటాష్ ఒకటే ఇస్తారు అన్నమాట. పొటాష్, గంధకం అట్లాంటివి ఇంకా కొన్ని. ఓకే ఓకే. సో డ్రిప్ లో ఏమైనా మందులు పంపిస్తారా? డ్రిప్లు ఏమి ఇవ్వాలి ఇవ్వాలి. ఓకే, చాలా తక్కువ యాజమాన్య ఖర్చులతో బెండ సాగు చేస్తున్నారు. అది ఎంతైనా ఖర్చు రాని, ఖర్చుతోటి ముఖ్యం కాదు అక్కడ, గ్రీన్నెస్ ఉండాలి కాయ. ఓకే, ఇరగాలి. సో మీకు తప్పకుండా మీరు అన్న ఖర్చుకు సంబంధం లేక ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతానని మీకు అనుకున్నప్పటికీ కూడా ఇదంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని తెచ్చుకోవట్లేదు కదా ఈ వెరైటీ కూడా? ఇది తీసుకుంటలేదు, లేకపోగా మనకు ఇవన్నీ ఖర్చు లేదు, ఇదంతా ఈ ఖరాబు కానీ ఇట్లా మార్కెట్ సేలింగ్ కానీ ఏ రకం ఏదంటే ఇబ్బందులు లేకుండా ఉంటుంది కదా. ఓకే ఓకే, సంతోషం ఉన్నా. ఇప్పుడు పచ్చదోమ కోసం మీరు మందు ఏం రికమెండ్ చేస్తారు? గిట్ట కొడతాం మామూలుగానే, అది ఏం బాగలేదు. ఆకు పెద్దగా వస్తే ఓకే దోమ వస్తుంది, అది పక్క. సో ఇప్పుడు మనకి ఇది గోంగూర లీవ్సే కాబట్టి ఏంది ఇక్కడ తెంపి చూపిస్తాను, ఇలా ఉండాలి ఆకు, ఇట్లా మొత్తం కప్పింగ్ తోటి ఉండదు. ఓకే, తర్వాత ఇప్పుడు టమాటా కూడా సాగు చేస్తున్నారు కదా, అదే విత్తనం తీసుకున్నారు? టమాటా రవిలా ఛాలెంజర్ అని నర్సరీలో ఫస్ట్ టైం తీసుకున్నాను నేను. ఓకే, అది చూద్దాం, అది కాపుకొచ్చేసరికి మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఈ దశలో. ఓకే ఓకే, సంతోషం. సరే, ఓకే.